రైతు సోదరులకి నా నమస్కారం అండి. సో మనము మిరప గింజలు నర్సరీలో ఇచ్చి దగ్గర దగ్గర 40 రోజులు అవుతుంది. సో 45 రోజుల తర్వాత నారైతే ఈ విధంగా ఉందండి. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. నేనైతే ఈ సంవత్సరం 2 ఎకరాల్లో సాగు చేయబోతున్నాను. ఒకటి యశస్విని, ఒకటి రెండవది సెమినస్ 2222. ఈ రెండు 20 ప్యాకెట్లు అనేది మరి నేను నర్సరీలో ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చి కూడా దగ్గర దగ్గర 45 రోజులు అవుతుంది. సో మిరప వేసే రైతులు కూడా 45 రోజులు దాటిన తర్వాతనే నారనేది మరి తోట వేసుకోండి. కాండం కూడా చాలా బలంగా రావడం జరిగింది. సో ఈ ఆగస్టు 15 నుంచి 20 రోజుల మధ్యలో నారైతే నేను మరి తోట అయితే వేయడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో సో అదేవిధంగా ఈరోజైతే మనం అదేవిధంగా ఈ తోట దుక్కి అనేది కూడా రెడీ చేపిస్తూ ఉన్నాం. ఈ రెడీ చేపిస్తున్న తరుణంలో మనం రోటావేటర్ అయితే ఈరోజు వేపిస్తున్నామండి. రోటావేటరు వేసిన తర్వాత కల్టివేటర్ వేసే టైంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 కట్టలుగా వేసుకోండి. ఎకరానికి 1 కట్ట, 2 కట్టలు వేసుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం నేను పాట్ ద్వారా కాకుండా నేల మీద కాకుండా మల్చింగ్ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఎల్నినో ప్రభావం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఎక్కువగా వైరస్లు తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ మల్చింగ్ విధానాన్ని అయితే నేను పాటించడం జరుగుతుంది. సో రైతు సోదరులు కూడా గమనించండి. అదేవిధంగా మనకు వర్షపాతం కూడా లోటు ఉంది కాబట్టి ఈ డ్రిప్ ద్వారా మనం ఇరిగేషన్ ద్వారా మనం సాగు చేస్తే ఒక 2 ఎకరాలకు వచ్చే నీటిని మనం ఎకరంకి వచ్చే నీటిని 2 ఎకరాల్లో మనం పొదుపు చేయవచ్చు వాటర్ని మల్చింగ్ విధానం ద్వారా. కాబట్టి నేనైతే మంచి విధానాన్ని మరి పెంచుకున్నాను. దీనివల్ల మనకు 50% తెగుళ్ళు అయితే అరికట్టవచ్చు. ఒక క్రాప్ అయితే సెట్టింగ్ మనం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం అందించాం. సో అదేవిధంగా రేపు వచ్చేసి మనం ఈ మిరప బోదెలు అనేది తోలిస్తూ ఉన్నామండి. బోదెలు తోలించిన తర్వాత ఫస్ట్ బోదెల్లో మనం ఎరువులు ఏమి వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను.